అయినా మనిషిని బట్టి బ్యాగ్ చెక్ చేయాలని కామన్ సెన్స్ కూడా ఉండాలి. చూడండి. ఏంటి మేడం ఇది? రాధిక బ్యాగ్లో నేను వేసినాగా నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? ఏంటి మేడం ఇది? దీని బిల్ ఎక్కడుంది? ఈ నగ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏంటి మేడం? ఆ నగ ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి మేడం. మీ బ్యాగ్లో ఉన్న నగ ఎలా వచ్చిందో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాకు తెలియదని చెప్తుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? దొంగతనం చేసింది కాకుండా ఇంకా దబాయిస్తారేంటి మేడం? షట్ అప్. ఎవరు దొంగ? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నేను డిఎస్పీ కార్తిక్ కృష్ణ అక్కని. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నాన్సెన్స్. సార్, మీ అక్కయ్య గారి బ్యాగ్లో నగుండడం మేము కళ్ళారా చూసాం. మా స్టోర్ రూల్స్ ప్రకారం మేము ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ చేస్తాం సార్. 1 సెకండ్. ఏంటక్క ఇది? ఒకవేళ నగని కావాలని నాతో చెప్పుంటే నేనే కొనిచ్చేవాడిని కదా. ఇలా దొంగతనం చేయడం చీప్గా. డిఎస్పీ అక్క దొంగ అని అందరూ మాట్లాడుకుంటుంటే అది నాకెంత అవమానం, ఎంత పరువు తక్కువగా ఉంటుంది. అందరూ మనల్ని చూస్తున్నారు ఇక్కడ. కార్తీక్, నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడతావేంటి? నిజంగా ఈ నగ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సార్, ఏదో పొరపాటు జరిగిందని మీ అక్కయ్య గారు ఒప్పుకునుంటే మీ ముఖం చూసి మేము సైలెంట్ అయిపోయేవాళ్ళం. కానీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయాల్సి వస్తుంది. సార్, ఒక్క నిమిషం. ఆ నగను బ్యాగ్లో నేనే వేశాను. స్వీటీ, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆ నగని బ్యాగ్లో వేసింది నువ్వా? అవును. అలా ఎందుకు చేసావు? అంటే నువ్వు దొంగతనం చేసావా? అయ్యో కాదు. ఆ నగ ఆంటీ కాళ్ళ దగ్గర పడిపోయి కనిపించింది. ఆంటీ బ్యాగ్లో నుంచి పడిపోయిందనుకొని తిరిగి ఆంటీ బ్యాగ్లో వేశాను. ఇది షాప్ వాళ్ళదని నాకు తెలియదు కదా. తెలుసుంటే షాప్ వాళ్ళకే ఇచ్చేదాన్ని. అమ్మయ్యా, ఈ బుడ్డది బ్రతికించేసింది. విన్నారు కదా, పాప పొరపాటు పడింది. సారీ మేడం, బ్యాగ్ ఇవ్వు. చెప్పు నారాయణ. కింద పడిన నగని షాప్ వాడికి ఇవ్వకుండా నా బ్యాగ్లో ఎందుకేసావే? మరి నువ్వు రాధిక బ్యాగ్లో నగెందుకేసావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రాధిక బ్యాగ్లో నగ వేయడం ఏంటి? అవును, నువ్వు రాధిక బ్యాగ్లో నగ వేయడం నేను చూశాను. మీరు రాధికని దొంగ అని పోలీసులకి పట్టించాలని చూశారు. మీరు అలా చేయటం రాంగ్ కదా. అందుకే నగని నేను మీ బ్యాగ్లో వేశాను.
చెరపకురా చెడేవు అని పెద్దవాళ్ళు ఇందుకే చెప్పారు సకల. పాప నిన్ను సేవ్ చేసింది కాబట్టి బతికిపోయావు, లేదంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండుండేదానివి. చివరికి చిన్న పిల్ల చేత కూడా చెప్పించుకుంటున్నావు. సిగ్గు అనిపించట్లేదా నీకు? మీరు తప్పు చేశారు కదా, అందుకే రాధికకి సారీ చెప్పండి. వాట్? నేను సారీ చెప్పాలా? అవును, లేదంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళనివ్వను. చెప్పు సారీ. సారీ. చాలా థ్యాంక్స్ రా. నువ్వు హెల్ప్ చేసి ఉండకపోతే నా మీద దొంగ అని ముద్రపడి ఉండేది. నా కారణంగా ఆయన బరువు పోయి ఉండేది. థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో పిచ్చి రాధిక, మనం ఫ్రెండ్స్ కదా, మనమిద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. సరే వెళ్దాం పదా. రాధిక మీద దొంగ అని ముద్ర వేసి అందరి ముందు దాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసి కార్తిక్ని దాని మీద అసహ్యం కలిగేలా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ పిల్ల రాక్షసి వల్ల నా ప్లాన్ అంతా చెడిపోయింది. ఛా! ఇక నుంచి నాకు రాధిక మాత్రమే కాదు, ఆ పిల్ల రాక్షసి కూడా నాకు శత్రువే. ఇద్దరికి కలిపి హోల్సేల్లో చెప్తాను. ఎలా ఎలా? సకల, నువ్వేంటి ఇక్కడ? పానీపూరి అమ్మడానికి వచ్చాను. ఓ అవునా, నేను షాపింగ్ చేయడానికి వచ్చాను. అబ్బా, వీళ్ళని పాప వదిలిపెట్టేలా కనిపించట్లేదు. స్వీటీ నా మనవరాలని వీళ్ళకి తెలిస్తే కార్తిక్కి ఖచ్చితంగా పల్లవి కూతురనే డౌట్ వస్తుంది. వీళ్ళని తప్పించుకొని పాపని ఎలా తీసుకెళ్ళాలి? స్వీటీ, మీ అమ్మమ్మ ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. సర్లే పద, నేను మీ అమ్మమ్మ దగ్గర వదిలిపెడతాను. అమ్మ వద్దు. ఏ ఎందుకొద్దు? ఎందుకంటే నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్తే వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళావని మా అమ్మమ్మ నన్ను తిడుతుంది. అంతేకాదు మిమ్మల్ని కూడా తిడుతుంది. అందుకని నేనే వెళ్తాలే, సరేనా? మేడం, పాప డ్రెస్సు. స్వీటీ, సర్లే గాని రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఉంది. నువ్వు మీ అమ్మమ్మని తీసుకుని మా ఇంటికి తప్పకుండా వచ్చేయాలి, సరేనా? ఓకే రాధిక, బాయ్. బాయ్. ఓకే రాధిక, బాయ్. బాయ్.
బాయ్ బ్యాడ్ పోలీస్. బాయ్. వామ్మో, రాధి బావగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ రౌడీలేమో నన్ను తరుగుతున్నారు. ఆయన కానీ చూశాడంటే నా మ్యాటర్ మొత్తం బయటపడిపోతుంది. నా పని ఫినిష్ అయిపోతుంది. ఎటెళ్ళాడు వాడు? ఎన్ని ఫ్లోర్లు వెతికినా కనపడలేదు. ఒకవేళ బయటికి వెళ్ళిపోయి ఉంటాడే మా మామ. పదండి చూద్దాం. వెళ్దాం పదండి. వీడేంటి దొంగలా పారిపోతున్నాడు, దాక్కుంటున్నాడు? సంథింగ్ ఇస్ రాంగ్. అక్క వెళదామా? వీడు దొంగలా దాక్కుంటున్న విషయం కార్తీక్కి చెప్దామా వద్దా? నేను ఇక్కడ ఉన్న విషయం బావగారికి చెప్పేస్తుందా ఏంటి? వద్దు. వీడి వాలకం చూస్తుంటే ఏదో కుంభకోణం చేశాడని అర్థమవుతుంది. వీడిలా దొంగలా దాక్కోడానికి కారణం ఏంటో తెలుసుకుంటే రాధిక కాపురం కూల్చడానికి వీడు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడతాడు. అక్క ఏంటక్క వెళ్దాం అంటే ఏం మాట్లాడు? అదే ఏం లేదు కార్తీక్, వెళ్దాం వెళ్దాం. పద. ఏంటి స్వీటీ, ఎక్కడికి వెళ్ళావు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? అమ్మమ్మ, అక్కడ వాళ్ళు. సరే సరే, టైం అవుతోంది, మనం వెళదాం పదా. రా. మీరు రాధికని దొంగ అని పోలీసులకి పట్టించాలని చూశారు. మీరు అలా చేయటం రాంగ్ కదా. అందుకే నగని నేను మీ బ్యాగ్ లో వేశాను. ఆ పిల్ల రాక్షసి నా ప్లాన్ అంతా చెడగొట్టేసింది. లేదంటే ఈ పాటికి స్వయంగా కార్తికే రాధికని అరెస్ట్ చేసి స్టేషన్లో పడేసి ఉండేవాడు. ఎలాగో కార్తిక్కి రాధిక మీద ప్రేమ లేదు, దాన్ని పెళ్ళంగా చూడట్లేదు కాబట్టి దాని మీద దొంగ అని ముద్ర పడితే అసహ్యంతో ఈ జన్మలో వాడు దాని మొహం చూసుండేవాడే కాదు. చచ్చినా అది తిరిగి కార్తిక్ జీవితంలోకి అడుగు పెట్టుండేదే కాదు. మిస్ ఇలాంటి అవకాశం మిస్ అయింది. నువ్వు మా ఆయనకి అక్కవన్న ఒకే ఒక్క కారణంతో బతికిపోయావు. లేదంటే నీ గోబ పగల కొట్టి ఈ పాటికి నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించుండేదాన్ని. నన్ను కొడతానంటావా? హౌ డేర్ యు! తగ్గు తగ్గు, గొంతు పెంచి నిజంగానే ఆ పరిస్థితి తెచ్చుకోకు. నీకు బుద్ధి ఎలాగూ లేదు, కనీసం కామన్ సెన్స్ కూడా లేదా? ఏయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అవును, ఇది నిజం. ఎందుకంటే నా మీద కోపంతో నువ్వు నన్ను దొంగతనం కేసులో ఇరికించాలని అనుకున్నావు. కానీ నేను అరెస్ట్ అయితే డిఎస్పీ కార్తిక్ కృష్ణ భార్య అరెస్ట్ అయిందని ఆయన పరువు కూడా పోతుంది. అవమానంతో ఆయనకి వాళ్ళ డిపార్ట్మెంట్ ముందే తల దించుకోవాల్సి వస్తుంది. మరి ఒక పనికి మాలిన పని చేసే ముందు ఇవేమీ ఆలోచించవా? నీ తమ్ముడి గౌరవం, ఈ ఇంటి పరువు రోడ్డున పడుతుందనే విషయం అర్థం కాదా నీకు? ఆలోచించను. ఎందుకంటే నా టార్గెట్ నువ్వు. నాకు కావాల్సింది నువ్వు ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం.
అందుకోసం నువ్వు ఎలా దొరుకుతావా, నిన్ను ఏ విధంగా బలివ్వాలా అని ఆలోచిస్తాను తప్ప మిగతా విషయాలు ఏవి నాకు కనబడవు, నేను పట్టించుకోను. కోపానికి పగకి కూడా ఒక అర్థం ఉంటుంది. అయినా ఆ రోజు రోడ్డు మీద మన మధ్య జరిగింది చాలా చిన్న గొడవ కదా. మరి అంత చిన్న విషయానికి ఇలా జీవితాన్ని నాశనం చేయాలనుకునేంత పగ ఏంటి అర్థం లేకుండా? నీ మీద నా పగకి చాలా కారణాలున్నాయి. ఏంటి? నా మీద నీ పగకి చాలా కారణాలున్నాయా? ఏంటా కారణాలు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నా మీద నీ పగకి వేరే కారణాలేంటి? అవి నీకు అనవసరం, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నాకు నచ్చని వస్తువు నా కళ్ళ ముందు ఉంటేనే నాకు అసహ్యం. జస్ట్ నాకు నచ్చలేదని మొగుడినే వదిలేసిందాన్ని. అలాంటిది నా శత్రువు అయిన నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తానా? ఉంచను. నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఎవరిని ఉంచను. వంకిత, త్వరగా పూలు తీసుకునిరా. తెస్తున్నాను వదినా. ఇదిగోండి వదినా. ఇవ్వు. సకల వదినా, సకల వదినా, సకల వదినా, తొందరగా రండి. రాధికెందుకు సకల్ ఎన్నిసార్లు పిలుస్తోంది? సకల వదినా, తొందరగా రావాలి. వదినా. ఓ ఏంటి నీ గోల? ఎందుకు అలా కేకలు పెడుతున్నావు? గోల కాదు వదిన గారు, ఆనంద హేళ. ఒక్కసారి అలా చూడండి, మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. ఉన్నారా? అమ్మయ్యా. మీరు అసలుకే బీపీ పేషెంట్ కదా, షాక్లో ఎక్కడ తేడా కొట్టిస్తుందో ఏమో అని భయపడిపోయాను. ఎందుకొచ్చారు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? డివోర్స్ తీసుకోవడానికి కోర్టులో కలుద్దామని చెప్పాను కదా. అప్పటి వరకు నీ మొహం నాకు చూపించడానికి వీల్లేదని చెప్పాను. మరిలా రావడానికి ఎంత ధైర్యం మీకు? మనిద్దరికి ఇంకా డివోర్స్ కాలేదు. నేను కూడా సంతకం పెడితేనే డివోర్స్ అవుతాయి. ఎవడి కోసం సంతకం పెట్టవు? చచ్చినట్టు నువ్వే సంతకం పెడతావు. మనం కలిసి బ్రతకడానికి నేను కోరుకుంటున్నాను, అంతేగాని నీలాగా బంధాన్ని తెంచుకోవాలని నేను అనుకోవడం లేదు. సో నువ్వు అవునన్నా కాదన్నా మనం భార్యాభర్తలమే. Shut up! Just shut up. నేనేంటి, నా రేంజ్ ఏంటి?
నువ్వు నాకు హస్బెండ్ ఏంటి? నువ్వు ఆ మాట అంటుంటేనే నాకు చిరాగ్గా ఉంది. నీ పక్కన భారీగా ఊహించుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నడవండి. మర్యాదగా ఎలా వచ్చారో అలా బయటకు నడవండి. అయ్యో, గెట్ అవుట్. సకల బుద్ధుందా నీకు? అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట మీ అత్తవారింటి నుంచి నీకు పసుపు కుంకాలు తీసుకొచ్చారే, వాళ్ళని వెనక్కి పంపిస్తే అది నీకు జయం కాదు, పైగా అశుభం, అరిష్టం.